మాటకు మాట, పంచుకు పంచు, తిట్టుకు తిట్టు, బూతుకు బూతు. ఇదే నడుస్తుంది ప్రస్తుతం తెలంగాణలో. తమలపాకుతో నువ్వొకటిస్తే తలుపు శాఖతో నానొకటిస్తా అన్నట్టు పోటీలు పడి తిట్టుకుంటున్నారు. అదిగో అక్కడ కేటీఆర్ గారు ఉన్నారు. నమస్కారం కేటీఆర్ గారు. ఏడు సార్ విశేషాలు? కేసీఆర్ ను ఉరిదీయ అన్నట. ఎవరన్నారు? ఎవడు చెప్తుండు? ఈ బడివే రేవంత్ రెడ్డి గాడు కేసీఆర్ ను ఉరిదీయాలని మాట్లాడుతున్నాడు. ఏం మాటలు సార్ అవి? సీఎంను పట్టుకొని ఆయన అలా అనడమో తప్పే, మీరు ఇలా మాట్లాడటమో తప్పే. ఎవరిని ఉరిదీయాలి? ఎవరిని తీయాలి? రేవంత్ రెడ్డి గారినా? రేవంత్ రెడ్డిని కాదు. మరి రేవంత్ రెడ్డి లాగుల తొండలు ఇడిచి పెడతాం తర్వాత, గానీ ఉరిదీయాల్సింది రాహుల్ గాంధీ అని హౌలా గాంధీ. హవ్వా ఏంటి సార్ మీరు మరీను? రాహుల్ గాంధీ గారిని ఎందుకు ఉరిదీయాలి? ఈ హౌలా గాంధీ మన మీద రుద్దినా ఆ హౌలా గాంధీ ఉరిదీయాలి. ఏంటి సార్ మీరు కూడా అలాగే మాట్లాడితే ఎలా చెప్పండి? మాట్లాడితే ముఖ్యమంత్రి గారికి బూతులు వస్తాయి. బూతులు మాట్లాడిన రాజకీయ నాయకులు ఎవరున్నారు చెప్పండి. ఇప్పుడు పండబెట్టి తొక్కుతా అంటాడు. ఏదో ఊరికే అని ఉంటాడులేండి సార్. నిజంగానే తొక్కుతాడే ఏంటి? నిజంగానే పండబెట్టి తొక్కుతున్నాడు. అవునా? వామ్మో, ఎవరినో పండబెట్టాడు, ఎవరిని తొక్కుతున్నాడు? రియల్ ఎస్టేట్ ను వండబెట్టిండు, రంగారెడ్డి జిల్లాను తొక్కుతున్నాడు. ఇంకా అటు వ్యవసాయాన్ని వండబెట్టిండు, రైతులను దొక్కుతున్నాడు. వాయమ్మో. ఈ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బూతులు మాట్లాడితే నేను కూడా కోపం వచ్చి రాహుల్ గాంధీని ఒక మాట అన్నా. ఆయన అన్నారు, సరే మీరు అంటారా? అయ్యా నేనేమన్నా కొత్తగా రాహుల్ గాంధీని? ఏమన్నారు? ఈ రేవంత్ రెడ్డి అన్న మాట నేనన్నా. రేవంత్ రెడ్డి ఏంటన్నారు? రేవంత్ రెడ్డి ఏమన్నాడు రాహుల్ గాంధీని? సస్పెన్స్ లో పెట్టకుండా త్వరగా చెప్పండి సార్. ఇడు పప్పు కాదు ముద్దపప్పు అన్నాడు. అంత మాట అన్నాడా? ముద్దపప్పు నిజమే నేనన్నా. దానికి నా మీద ఒకడు 6 ఫీట్లు ఎగురుతుండు, ఒకడు 6 గజాలు ఎగురుతుండు. మరి వాళ్ళ నాయకుడి అంత మాట అంటే వాళ్ళు ఊరుకుంటారా ఏంటి? అందుకే ఎగురుతున్నారు.